ప్రతిష్ఠ చేసే సమయము. నా ఇష్టం ఇదిగో ఇది, నీ ఇష్టముగా చెయ్య, నా ఇష్టం ఇక కాదది అని చెప్పే ఆ సమయములోనికి, తీర్మానము సమయములోనికి దేవునికి మనము స్వార్పణ చేసుకునే సమయము. దేవుని చిత్తమే మన యందు నెరవేర్చబడే ఆ ప్రమాణములోనికి వెళ్ళే ముందు మనము ఒకటి గమనించుకోవాలి. దేవా, నేను ఇంతకాలము నా మీద, నాకున్న సమస్తము మీద ఆధారపడ్డానేమో కానీ ఇక నుండి వాటి మీద కాదయ్యా, మీ మీద నేను ఆధారపడి జీవిస్తాను. 3వ సంకీర్తన 5వ వచనములో యెహోవా నాకు ఆధారము. 22:10 గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. దావీదు గారు అంటున్నారు, గర్భవాసినైనది మొదలుకొని, ఫ్రమ్ ద టైమ్ ఐ వాజ్ ఇన్ ద womb, God, you are my everything, you are my desire, you are what I depend upon. దేవుని మీద ఆధారపడుట, అన్ని విషయములలో దేవుని మీద ఆధారపడేది మనము నేర్చుకోవాలి. అబ్రహాము గారి సంతానమైన ఇశ్రాయేలు జనాంగము 40 సంవత్సరములు అరణ్యములో ప్రయాణము చేశారు. 40 సంవత్సరములు అరణ్యములు, చాలా రకరకముల అరణ్యములు ఉన్నాయి. ఎర్ర సముద్రపు దాటిన తరువాత అరణ్య మార్గము, అలాగే షూరు అరణ్యము, సీను అరణ్యము, సీనాయి అరణ్యము, పారాను అరణ్యము, మోయాబు అరణ్యము, కెదెమోతు అరణ్యం అనబడే ప్రాంతాల్లో ప్రయాణము చేశారు. కానీ దేవుడు వారికి ఏమీ తక్కువ కాకుండా చూచారు. ఏది తక్కువ కాకుండా ప్రతి ఒక్కటి వారికి అనుగ్రహించారు. బోలో యేసు మహారాజుకి. పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చే మాట ఏమిటి అనంటే, వారి కాలు వాచిపోలేదట, వారు వేసుకున్న కాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వారు బట్టలు మాసిపోలేదు. అంతగా దేవుడు వారికి ఆధారమై ఉండి నడిపించారు. ఆకలి కొనగా ఆకాశము నుండి, పరలోకము నుండి దేవదూతల ఆహారమైన మన్నాను కురిపించారు. బండలో నుండి నీళ్ళు ఇచ్చారు. వారికి అరణ్యములో ప్రయాణము చేసినా కానీ ఏ కొదువ లేకుండా దేవుడు కృప చూపారు. అందుకని దేవుడు వారిని నడిపించిన విధానాన్ని విన్న చుట్టుపక్కల దేశాల వాళ్ళే, రాహాబు అన్న మాట ఏమిటి మీరు ఎంతమందికి గుర్తుంది? రాహాబు తెలియజేసిన మాట, దేవుడు మీ పట్ల చూపిన ఆ కార్యములు, చేసిన కార్యములు వినగా మా గుండెలు అదరెను. చుట్టూ ఉన్న వారికి ఆశ్చర్యము. దేవుడు వీరి పక్షాన ఉన్నారు, దేవుడు వీరికి ఆధారమై ఉన్నారు. అరణ్యములో ప్రయాణించినా గాని దేవుడు వీరికి ఆధారమై ఉన్నారనబడి విషయము చుట్టూ ఉన్న రాజ్యాలకు అర్థమైంది.